ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అంటే అభివృద్ధికి నిదర్శనం. జగనన్న ఆశయాలకు అసలైన వారసత్వం. దశాబ్దాలుగా అభివృద్ధి అంటే తెలియని పెదకూరపాడు నియోజకవర్గానికి ప్రగతి దారులు వేసి ప్రజా పాలనకు అసలైన అర్థం చెప్పారు. ప్రజా జీవితాలపై సంక్షేమ సంతకం చేశారు. శంకర్రావు కృషితో పెదకూరపాడు నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. శంకర్రావు గారి కృషితో అచ్చంపేట మండలం తాళ్ల చెరువు ఎన్నడూ లేనంతగా ప్రగతి పథంలో దూసుకెళ్తోంది. ప్రతి ఇంట సంక్షేమ బావుట ఎగురుతోంది. అచ్చంపేట మండలం తాళ్ల చెరువు గ్రామంలో గత 5 ఏళ్లలో సుమారు 31 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమం అందాయి. గత కొన్ని దశాబ్దాలుగా ఇంతటి ప్రగతి తెలియని తాళ్ల చెరువు శంకరన్న పాలనలో సగర్వంగా నిలబడింది. దార్శనికతతో శంకరన్న చేసిన అభివృద్ధి తాళ్ల చెరువును ప్రత్యేక స్థానంలో నిలబెట్టింది. సుమారు 2 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ రూపురేఖలు మార్చాయి. తాళ్ల చెరువులో 40 లక్షలతో గ్రామ సచివాలయం నిర్మించారు. 18 లక్షలతో హెల్త్ వెల్నెస్ సెంటర్ నిర్మించారు. నాడు నేడు ద్వారా ఎంపీపీ స్కూళ్లలో 10 లక్షలతో మౌలిక వస్తువుల కల్పనతో పాటు ప్రహారీ గోడలు నిర్మించారు. గ్రామంలో 50 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైన్లు, కల్వర్టులు, గ్రావెల్ రోడ్లు నిర్మించారు. శ్మశాన వాటికలో 2 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టారు. జగనన్న కాలనీలో 4 లక్షలతో అభివృద్ధి పనులు చేశారు. వీటితో పాటు గ్రామంలో ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందించేందుకు జలజీవన్ మిషన్ ద్వారా 69 లక్షల నిధులు మంజూరు చేయించారు. వీటి పనులు కూడా త్వరలోనే జరగనున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా నియోజకవర్గంలో సాగునీటి కష్టాలు తీర్చేందుకు పైలట్ ప్రాజెక్టుగా తాళ్ల చెరువు వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. తాళ్ల చెరువులో 28 కోట్ల 78 లక్షలతో అందిన సంక్షేమం ప్రతి ఇంటిని సంతోషాల వెలుగులతో నింపింది. వైఎస్ఆర్ ఆసరా ద్వారా 906 మందికి 2 కోట్ల 39 లక్షల లబ్ధి జరిగింది. జగనన్న అమ్మఒడి ద్వారా 524 మంది తల్లుల ఖాతాల్లో 2 కోట్ల 17 లక్షలు జమయ్యాయి. క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా 15 లక్షలు అందగా జగనన్న చేదోడు ద్వారా 7 లక్షలు అందాయి. ఈబీసీ నేస్తం ద్వారా 52 లక్షల లబ్ధి అందింది. జగనన్న వసతి దీవెన ద్వారా 25 లక్షలు, జగనన్న విద్యా దీవెన ద్వారా 67 లక్షలు అందాయి. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 851 మంది అవ్వాతాతలకు 7 కోట్ల 59 లక్షలు అందాయి. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 815 మందికి 3 కోట్ల 7 లక్షల లబ్ధి చేకూరింది. సున్నా వడ్డీ పంట రుణాల రూపంలో 43 లక్షలు అందాయి. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా 97 లక్షల సాయం అందగా వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ద్వారా 11 లక్షల సాయం అందింది. వైఎస్ఆర్ చేయుత ద్వారా 263 మందికి 1,20 లక్షల లబ్ధి చేకూరింది. నాన్ డీబీటీ పద్ధతిలో జగనన్న గోరుముద్ద ద్వారా 15 లక్షలు, జగనన్న విద్యా కానుక కిట్ల రూపంలో 13 లక్షలు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ద్వారా 14 లక్షల మేర లబ్ధి జరిగింది. ఇళ్ల స్థలాల రూపంలో 193 మందికి 3 కోట్ల 55 లక్షల మేర లబ్ధి చేకూరింది. గత పాలకులు అవినీతికి అలవాటు పడి గ్రామాల్ని పల్లె బతుకుల్ని పట్టించుకోలేదు. ఫలితంగా పల్లెటూళ్లు ప్రగతికి దూరమయ్యాయి. కానీ సీఎం శ్రీ వైఎస్ జగన్ గారి పాలనలో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారి దూరదృష్టితో నియోజకవర్గంలో పల్లెలకు మళ్లీ జీవకళ వచ్చింది. పేదల పెన్నిధిగా వారికి అండగా నిలబడుతున్న నంబూరు శంకర్రావు గారు మరోసారి ఆశీర్వదించాలంటూ ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు. చేసిన మంచిని చూసి ప్రజలు అండగా నిలబడితే భవిష్యత్తు మరింత బాగుంటుంది.